హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మనం అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కటింగు స్టిచ్చింగు కూడా ఒకే వీడియోలో చూసేద్దాము. చాలా పర్ఫెక్ట్గా చూడండి. ఇక్కడ డ్రెస్కి అయితే నేను హ్యాండ్స్కి అలాగే మెడకి కూడా ఈ విధంగా మోడల్ ఇచ్చాను అనమాట. ఫ్రాక్కి కింద జిగ్జాగ్ అవసరం లేకుండా రెడీమేడ్ స్టైల్లో ఫినిషింగ్ అయితే ఇచ్చానండి. చిన్నవారికైనా పెద్దవారికైనా ఈ కొలతలతో కటింగ్ చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదిగోండి, ఇదైతే డైలీ వేర్ శారీ అనమాట. ఇదైతే బ్లౌజ్ పీస్ వచ్చింది, ఇదేమో మనకి పళ్ళు వచ్చిందనమాట. ఇక ఈ రెండు తీసేస్తానండి. తీసేసి ఇదిగోండి మిగిలింది చూడండి, ఈ మిగిలిన క్లాత్లోనే మనం ఫ్రాక్ అయితే కుడతాము. ఓకే, అంటే నేను ఈ శారీలో వచ్చిన డిజైన్ని బాడీకి బాటమ్ కూడా ఒకే డిజైన్ వచ్చేలాగా యూజ్ చేస్తున్నాను. ఇదైతే పాలిస్టర్ అండి, మనకి స్మూత్గా ఉండేలాగా ఇప్పుడు వస్తుంది కదా, పేరైతే నేను మర్చిపోయాను కానీ లైనింగ్ 3 మీటర్లు తీసుకున్నాను. ఓకే, ఇక మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక సుద్ద ముక్క అలాగే కత్తిరి ఉంటే సరిపోద్ది. అయితే కొలతలు వచ్చేసి మీ ఆది డ్రెస్ యొక్క బాటమ్ పొడవు అలాగే బాడీ హైటు వెడల్పు తెలుసుండాలి అంతే. దాంతో మనం కటింగ్ చేసేయచ్చు. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు మీరు ఈ విధానాన్ని ఫాలో అయ్యి కటింగ్ని చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, నేను ఇక్కడైతే లైనింగ్ని 4 ఫోల్డింగ్లు చేశాను చూడండి. అంటే 4 మడతల కింద వచ్చింది కదా, ఈ 4 మడతల కింద వచ్చింది కూడా నేను వెడల్పు వచ్చేసి మనకి బాడీ కొలత వచ్చేసి 9.5 అన్నమాట ఖచ్చితంగా. ఆ 9.5 కాడి నుంచి 2 ఇంచులు నేను ఖర్చుగాను పెట్టుకుంటున్నాను. మిగతాది యువతల వైపు ఒక ఇంచు చూడండి, అదైతే డాట్కి గాను వదిలేసాను. ఓకేనా, ఇలా నేను చూసుకుని నేను లైనింగ్లోంచి బాడీకి కావాల్సిన క్లాత్ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే హైట్ని చూసేస్తున్నాను. ఇది హైట్ వచ్చేసి 14.5 అండి. దీనికి 15.5 పెడుతున్నాను, 1 ఇంచు కలిపి. ఖర్చులు పైన షోల్డర్ కుడతాకి కింద కుడతాకి ఖర్చు కావాలి కదా, దానికి గాను 1 ఇంచు కలిపి 15.5కి డ్రా చేసి ఒక బాక్స్ లాగా నేను గీసి వేశాను. ఇదే మనకి బాడీ కొలతకి సరిపడా క్లాత్ అయితే వచ్చేసిందండి. నేను చూడండి హైటు 15.5 కొలిచాను కదా, అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసాను కదా, అది కట్ చేసేసాను. ఇది బాడీకి సరిపడా వచ్చేసింది, హైటు వెడల్పు కూడా. ఇది వెడల్పు 9.5 వచ్చింది, అంటే 4 9.5లో 38 కదా. 38 అంటే బిగ్ సైజే కదా, బిగ్ సైజ్ 6.5 షోల్డర్ కొలత తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు షోల్డర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక పక్కకు వెళ్ళిపోయే మెడ వచ్చేసి మనం 2.5కి తీసుకోవాలి. ఎదర వెనక కూడా బోట్ నెక్ గనక కట్ చేస్తే మీరు 3 తీసుకోవచ్చు పక్కకు వెళ్ళే మెడ, అప్పుడు మనకి భుజాలు జారకుండా ఉంటాయి. కొంచెం ఇలా మెడని నేను 6కి అయితే తీస్తున్నాను. ఎదర మెడ ఫ్రంట్కి వచ్చేసి 6 తీసాను. ఇలా ఎక్కువ మెడలు తీసుకున్నప్పుడు మీరు 2.5 తీసుకోవాలండి పక్కకు వెళ్ళే మెడ. నెక్స్ట్ వచ్చేసి మనం సంక డౌన్ కూడా సేమ్ మనం ఎలాగైతే 6.5 షోల్డర్కి తీసామో అదే 6.5 కిందకి దింపాలి డౌను. ఈ 6.5కి మనం సంక డౌన్ దింపాం. ఓకేనా, మనమైతే ఈ విధంగా స్క్వేర్లా గీసేసుకుందాము. చంక కొలత రావడానికి ఇక్కడి నుంచి 1.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా, మెడల్ చిన్నవే కాబట్టి డ్రెస్సులకి చిన్నగానే ఉంటాయి కాబట్టి 1.5 పెట్టేసుకుంటే మనకి చంక కొలత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. సంక కొలత అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి మెడ కొలతలు అయితే చూద్దాము. ఇదిగోండి, మెడ అయితే నేను 6కు పెట్టాను కదా కిందకి, పొడవు వచ్చేసి అది నేను రౌండ్ మెడ పెడుతున్నానండి. ఈ రౌండ్ మెడని నేను కాయించేసి గీసి వేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ మెడ 3 పెడుతున్నానండి. ఈ 3 అనేది చిన్న మెడ అన్నమాట. నేను వెనకాల ఏమి డిజైన్లు గట్ట పెట్టడం లేదు, ఇలా ప్లెయిన్గా చిన్న మెడ పెడుతున్నాను బోట్ నెక్ లాగా. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. చిన్న పిల్లలకి కుట్టేటప్పుడు మీరు షోల్డర్ కొలత ఏ విధంగా పెట్టాలి అంటే, షోల్డర్ కొలతలు వచ్చేసి మీరు 5.5 లోపు తీసుకోవచ్చు. ఇక పక్కకి వెళ్ళ మెడ వచ్చేసి 2 తీసుకుంటే చిన్నపిల్లలకి బాగా సెట్ అవుతుంది. వాళ్ళ బాడీ మనకి వెడల్పును బట్టి మనకి షోల్డర్ కొలతలు తీసుకోవాల్సి వస్తుంది. మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుని బ్లౌజ్ని కట్ చేస్తున్నప్పుడు కూడా దాని వెడల్పుని బట్టి అది ఏ సైజో తెలుసుకుని దాన్ని బట్టి షోల్డర్స్ మార్కింగ్ చేస్తాం కదా, అలాగే ఈ విధానం కూడాను చిన్నపిల్లలకి వాళ్ళకి తగ్గ వెడల్పుని బట్టి షోల్డర్స్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ బ్యాక్ మెడ ముందుగా కట్ చేసేసి లోపల ఉన్న వెనక పార్ట్ని తీసి పక్కన పెట్టాను. ఇక ఇదైతే ఫ్రంట్ పార్ట్ కదా, దీనికైతే మెడనైతే కట్ చేసేస్తున్నాను నీట్గా. చూడండి, చూసారు కదా, మనకి ఎదర మెడ వచ్చేసి పెద్దది కాబట్టి అది ఫస్ట్ కట్
చేసుకుని తర్వాత ఇది కట్ చేసుకోవాలి. ఓకేనా. బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి సారీ తీస్తున్నాను. ఇదైతే మనకి పళ్ళు వచ్చింది, అదేమో బ్లౌజ్ పీస్ వచ్చిందన్నాను కదా, అవి రెండు కూడా సారీలోంచి నేను కట్ చేసేస్తున్నాను, వేర్ చేసేస్తున్నాను. ఇవి నేనైతే యూజ్ చేయడం లేదండి, అంతగా బాగోవన్నమాట. అంటే శారీలో వచ్చినాయి అంత నీట్నెస్ రాదండి. బయట మనం వేరేగా ఫ్యాబ్రిక్ కొనుక్కున్నామనుకోండి, పైన బాడీకి ఒక కలర్ వేసుకుని కింద బాటమ్కి వేరే కలర్ వేసుకుని డిజైన్ ఫ్రాక్ కింద కుట్టుకోవచ్చు, అది వేరే సంగతి. ఈ శారీలో వచ్చేసి ఒకే డిజైన్తో ఉండడమే ఎక్కువ నీట్నెస్ని ఇస్తుంది. ఓకేనా. ఇదిగోండి నేనైతే ఇందాక ఎలాగైతే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే 4 మడతల కింద తీసుకున్నామో అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసి చూడండి, ఈ విధంగా సరిపడా బ్యాక్కి ఫ్రంట్కు కూడా శారీలో ముక్క అయితే ముందుగా తీసేస్తున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా నేను ముక్కను సర్దుకుని, ఇది సిల్క్ శారీ కదా, జాగ్రత్తగా సర్దుకుని ఎగుడు దిగులు లేకుండా ఇదిగోండి కట్ చేసేస్తున్నాను. ముందుగా సంక కట్ చేస్తున్నానండి. సంక నుంచి మొదలుపెట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేసారి నీట్గా వచ్చేస్తుంది. మెడలు వచ్చేసి తర్వాత స్టిచ్చింగ్లో తిప్పుతానండి. ముందైతే మీకు ఈ విధంగా శారీలోంచి ముక్క ఏ విధంగా తీసేసుకోవచ్చు అనేది చూపించాను ఫస్ట్. ఇదిగోండి ఇలాగైతే తీసుకున్నాం కదా, తీసుకుని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. మనకి బాడీకి సరిపడా లైనింగు అలాగే అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సారీ ఫ్యాబ్రిక్ నీట్గా కట్ చేసేసుకుందాము. మనము స్టిచ్చింగ్లో ఎదరపాటికి సంకలో ముక్కను తీయడము, అలాగే మీ నడుం దగ్గర ఫిట్టింగ్ కుట్టు వేసేటప్పుడు బాగుండేలాగా 1 ఇంచు తీసేయడము మీకు కటింగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్ అయితే తీసేసుకుందాం. హ్యాండ్స్ నేను 3/4 పెడుతున్నాను అన్నమాట. దీనికైతే 15 వరకు నేను హైట్ని తీసుకుంటున్నాను. ఇది హ్యాండ్ హైట్ అండి, ఫుల్ హ్యాండ్ కాదు. మనకి మోచేయి దాటే వరకు ఒక 15 వరకు నేను పొడవను తీసుకుని ఎత్తుకోండి. శారీలో మొక్క తీసుకుని ఇక దీనికి గాను సంక వెడల్పు అనేది క్లాత్ ఎంత తీసుకోవాలో ఇలా కొలుచుకోవాలి. పైన ఖర్చుకు గాను కొద్దిగా వదిలేసి సంకని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా టేప్తో కొలుచుకుని 11 వచ్చిందండి వెడల్పు వచ్చేసి. ఇదిగోండి 11 ఇలా చూసుకోవాలి. చూడండి 11 వెడల్పు తగ్గట్టు క్లాత్ ఉండాలి. అప్పుడు ఈ సంక కరెక్ట్గా మనకి బాడీకి కుట్టేటప్పుడు సరిపోతుంది. ఓకేనా. ఇక్కడి నుంచి చివర ఏదైతే ఉందో అక్కడి నుంచి నేను 3కి డౌన్ తీసాను అనమాట. 3కి డౌన్ తీసాను. ఓకేనా. ఇలా 3కి డౌన్ తీసుకుని ఇదిగోండి ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ దింపడానికి 2 పెట్టాను. ఇక్కడ మీకు శుద్ధ కనపడతలేదని స్కెచ్ తెచ్చాను మళ్ళీ. చూడండి ఇక్కడ 2 పెట్టుకుని ఇక్కడి నుంచి హ్యాండ్ డౌను దిగిపోవాలండి. ఇలా కిందకి మనం ఏదైతే మార్కింగ్ 3కి చేస్తామో అక్కడికి ఇలా కలిపేసుకోవడమే. ఓకేనా. మార్కింగ్ అక్కడికి వచ్చినా కానీ నేను కట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడైతే చివర 6 ఇంచుల వరకు టిక్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఖర్చుకి 2 ఇంచులు ఎక్స్ట్రా టిక్ మార్క్ చేసుకుని చూడండి ఇలా అయితే డ్రా చేసేస్తున్నాను. ఇదిగోండి ఖర్చు మీకు కనిపించింది కదా, ఈ మధ్యలో ఉన్నదే ఖర్చు అన్నట్టు. ఇదిగోండి ఇది హ్యాండ్ అన్నట్టు. ఓకేనా. మనకైతే హ్యాండ్ వచ్చేసింది చాలా సింపుల్గా. ఇదిగోండి కట్ చేసేస్తున్నాను. ఇందాకైతే పెన్ మార్కింగ్ అలా వెళ్ళింది కానీ కటింగ్ అయితే ఫస్ట్ మార్కింగ్ మీదే చేశాను. చూసారు కదా. ఇదిగోండి ఇదైతే మనకి ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుని ఖర్చుతో పలంగా హ్యాండ్ని కట్ చేస్తాము. ఇక్కడైతే షోల్డర్ కరెక్ట్గా వెళ్ళడానికి అక్కడ కత్తిరించుకున్నాము. ఇది హ్యాండ్ అన్నమాట. హ్యాండ్కి అయితే నేను లైనింగ్ వేయడం లేదండి. మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన శారీ అండి ఇది. ఈ మిగిలిన శారీలో నేనైతే బాటమ్ తీస్తున్నాను. బాటానికి నేను 4 మడతలు వేసి ఇక్కడ తీయడం లేదండి. చూడండి నేను 4 మడతలు వేసి తీయడం లేదు, 2 మడతల మీదే కోన్ షేప్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇలా మీరు ఎక్కువ కావాలనుకుంటే శారీని 4 మడతలు వేసుకున్నాక అప్పుడు కోన్ షేప్ ఇచ్చుకోవాలి. నేను 2 మడతలకే కోన్ షేప్ ఇస్తున్నాను. నా దగ్గర ఉన్న ఫ్రాకులన్నీ కూడా 4 మడతలు వేసి తీసినవే. శారీ అంతా పట్టించేయడం వల్ల బరువు ఎక్కువ ఉంటుందండి. అందుకని ఇది చాలా మనకి తేలిగ్గా ఉండాలనేసి 2 మడతల మీదే కోన్ షేప్ వేసేసి తీసేస్తున్నాను. మనం కట్ చేసుకున్న బాడీ మొక్కను వేసి 1.5 క్లాత్ని అవతల వైపుకు వదిలేసి చూడండి ఇలా ఒక లైన్ గీసేసుకుని ఇక ఈ బాడీ మొక్కను తీసేసి ఇది మనం నడుము కొలతగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చండి. మీకు సరిగ్గా సరిపోతుంది. బాడీకి వచ్చేసి మీరు నడుము కొలతని వేరేగా చూసుకోని అవసరం లేదు. మీ బాడీని దీని మీద వేసి
తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ కట్ చేసిన బాడీని. బాడీ వెడల్పు ఎంత ఉందో అంతే తీసేయచ్చు కదా, మీరు ఎందుకు 1.5 వదిలేశారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇదిగోండి, ఇదైతే అంబ్రెల్లా కటింగ్ కదా. అంబ్రెల్లా కటింగ్ అంటేనే మనకి క్రాస్ పద్ధతి ఎప్పుడు కూడా సాగుతుంది క్లాత్. అందుకే మనకి 1.5 వచ్చేస్తుంది అన్నమాట, ఇది ఆటోమేటిక్గా. అందుకని మనం 1.5ని తగ్గించి కట్ చేసుకోవాలి నడుము వచ్చేసి. ఇదిగోండి, ఇక్కడైతే నేను బాటమ్ హైట్ అయితే కొలిచేస్తున్నానండి. 33కి 2 ఇంచులు కలుపుకుని 35కి కాయించేసుకుని ఇలా మార్కింగ్ చేసేసాను హైట్ అయితే. ఈ స్కేల్స్ అయితే మీరు ఎందుకు వాడుతున్నారు, ఎలా వాడతారు అని అడిగారు చాలామంది. ఇదిగోండి, ఇంత పెద్ద ఫ్రాక్లకు కానీ, డ్రెస్సులకు కానీ, షర్ట్స్కి కానీ ఈ స్కేల్స్ ఉపయోగిస్తారు. చూడండి, రౌండ్ షేప్ వచ్చి ఫినిషింగ్ బాగా వస్తుందండి మనకి మార్కింగ్ చేసినప్పుడు. అందుకే ఈ స్కేల్ ఎక్కువగా వాడతారు. మగవారు టైలరింగ్ ఎక్కువ వాడతారన్నమాట మనకంటే. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి వీటితో గీసిన గీతలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, నేనైతే బాటమ్ హైట్ క్లియర్గా 35 తీసుకున్నానండి. 35 ఎందుకు తీసుకున్నాను, 33 వచ్చింది కదా, 1 ఇంచు కలిపి 34 తీసుకోవచ్చు కదా, 2 ఇంచులు ఎందుకు తీసుకున్నారని డౌట్ మీకు రావచ్చు. అదైతే నేను చెప్తాను. ఇది ఇక్కడైతే మనకి మొక్కలు పడతాయండి. ఈ మొక్కలకు గాను నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇదైతే శారీలో వచ్చింది కదా అంచు, ఈ అంచు అయితే తీసేస్తున్నాను. ఎలాగో మొక్క అతకాలి కదా ఇక్కడ, ఆ మొక్క ఎందుకులే ఈ మొక్క అతుకుదామనేసి అది కూడా కట్ చేసేసాను అనమాట. కొంచెం పెద్ద సైజు మొక్క అతకవలసి వస్తుంది, అది తీసేసాను కాబట్టి, అంటే అంచు తీసేసాను కాబట్టి. అర్థమైందా మీకు ఇప్పుడు? అది తీసేయడం వల్ల ఇక్కడ బాగుంటుంది కదా ఫినిషింగ్ అనేసి తీస్తాను అనమాట ఆ అంచు. ఓకేనా? ఇక్కడైతే నేను బాటమ్ 35 ఎందుకు తీసుకున్నానో చెప్తాను. చూడండి, మీరు 33 అనుకోండి బాటమ్ పొడవు వచ్చేసి, మీరు 34 తీసుకోవాలి పైన ఖర్చుకి, కింద కుట్టడానికి ఖర్చుకి గాను 1 ఇంచు పెట్టుకుని. కానీ 35 ఎందుకు తీసుకోవాలంటే, 1 ఇంచు ఎక్కువ ఎందుకు తీసానంటే, మనకి ఎప్పుడు కూడా అంబ్రెల్లా కుట్టేసిన తర్వాత క్రాసులు కింద కట్ చేయవలసి వస్తుందండి. అది కట్ చేయకుండా మాత్రం ఎప్పుడు కూడా మీరు కింద జిగ్జాగ్ కానీ ఏమీ చేయించకూడదు, బాగోదనమాట. వంకరలు వచ్చేస్తుంది. ఆ వంకరలు తీసే విధానం కూడా మీకు స్టిచ్చింగ్ అయ్యాక పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఓకేనా? మరి ఆ వంకరలు తీయడానికి మనం ఎక్స్ట్రా 1 ఇంచు పెట్టుకోవాలన్నమాట బాటమ్ పొడవు వచ్చేసి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ నేను సేమ్ మనం శారీ కొలత ఎలా తీస్తానో అలాగే లైనింగ్ కూడా కోణాకారంలో వేసుకుని చూడండి, ఈ విధంగా బాడీ పెట్టేసుకుని తీసేస్తున్నాను. 1.5 ఇంచు వదిలేసి అవతలకి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్నాక ఇది పొడవు వచ్చేసి 33 కాదండి అసలు, అయితే లైనింగ్కి నేను 32 తీస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, 32 కాడి నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇది బాటమ్ హైటు లైనింగ్కి. ఓకేనా? ఇదిగోండి, ఇలా మార్కింగ్ చేసేసుకుని మనం స్క్వేల్ పెట్టి యథావిధంగా గీసేసుకోవచ్చు. అంబ్రెల్లా ఫ్రాక్స్ వచ్చేసి మీరు కట్ చేస్తున్నప్పుడు బాటమ్ పొడవు వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్, అసలు ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎన్ని ఇంచులు పెంచుకోవాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? మనం అసలు ఫ్యాబ్రిక్కి 33 పొడవు ఉంటే బాటము 35 తీసుకున్నాం, 2 ఇంచులు ఎక్స్ట్రా. అలాగే లైనింగ్ వచ్చేసి 33 ఉంది కాబట్టి మనకి అసలు పొడవు 32 తీసుకున్నాం. ఓకేనా? లైనింగ్ ఎక్స్ట్రా రాదు కాబట్టి. ఓకేనా? ఇక్కడైతే మనం క్రాస్ మొక్కలు అతకాలండి. ఇందాక అసలు ఫ్యాబ్రిక్ ఎలా అతుకుతామో అలాగే దీనికి కూడా అన్నమాట. అంబ్రెల్లా ఫ్రాక్ అంటేనే ఇలా మొక్కలు అతకడం అయితే ఉంటుందండి, ఆ మొక్కను సరిపెట్టడం కోసం. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడైతే నేను కొలుస్తున్నాను అనమాట 32కి. ఓకేనా? ఇలా టేప్తో కొలిచేసుకుని పొడవుని నీట్గా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కొలిసి ఇంత పర్ఫెక్ట్గా తీసినా సరే, ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఖర్చు పైకి వేస్తాను అనమాట. ఖర్చు అంతకు వేరేగా తీయడం లేదు, పైకి వేసేసి ఖర్చుతో పళంగా కట్ చేస్తున్నట్టు ఈ చిన్న మొక్కలు. ఓకేనా? ఇవి ఇక్కడ అంబ్రెల్లా ఫ్రాకు ఇంత పర్ఫెక్ట్గా మనం కట్ చేసినా సరే మార్కింగ్ చేసి కింద క్రాసులు అయితే వస్తాయి, ఆ క్రాసుల్ని కట్ చేసే విధానం చూపిస్తాను. దానికోసమే 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నట్టు ఫ్యాబ్రిక్ పొడవు. ఓకేనా? బాటము. ఇదిగోండి, ఇక్కడైతే నేను మెషిన్ ఎక్కేసానండి. ముందా ఇది ఉంది కదా అసలు ఫ్యాబ్రిక్, సారీ ఫ్యాబ్రిక్, దానికైతే మొక్కలు అతికేస్తున్నాను. ఎదర ఫ్రంట్ దానికి ఒకటి, బ్యాక్ దానికి ఒకటి అతకాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా చిన్న మొక్కలేండి. సారీ అయితే ఇంతకుముందు నేను సారీ అంతా పట్టించేసేదాన్నండి. ఇలాగా మనకి పళ్ళు తీసేసి మిగతా సారీ అంతా నేను ఈ అంబ్రెల్లా ఫ్రాక్కి పట్టించేసేదాన్ని. దాంతోపాటు లోపల లైనింగ్ కూడా ఉండేది. దానివల్ల చాలా బరువైపోతున్నాయి అన్నమాట. అంటే వేసుకున్నప్పుడే తెలిసిపోతుంది, కొంచెం బరువుగా అనిపిస్తున్నాయి. అందుకోసం లైట్ వెయిట్గా ఉండాలంటే ఇలా 2 మడతల మీద
మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మనకి అంబ్రెల్లా ఫ్రాక్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. లేదు మాకు ఎక్కువ లేయర్స్ కింద కావాలబ్బా, ఎక్కువ ఏమంటారు ముడత సర్కిల్ ఎక్కువ రావాలి అనుకుంటే మీరు శారీని 4 ఫోల్డింగ్ చేసి కోన్ మడత వేసుకుంటే మీకు ఆ విధంగా ఎక్కువ సర్కిల్ వస్తుంది. కాకపోతే వేసుకున్నప్పుడు చాలా బరువుగా ఉంటుంది క్లాత్ అంతా. మరి ఓకేనా, నాకైతే అలాంటి 4 3 ఉన్నాయన్నమాట ఫ్రాక్లు వచ్చేసి. ఇంకా అందుకని ఇది లైట్ వెయిట్గా 2 మడతల మీద కోన్ షేప్లో ఇచ్చి కట్ చేసేసాను ఫ్యాబ్రిక్ అయితే. మీకు అర్థమైందా? ఒకవేళ మీరు బయట ఫ్యాబ్రిక్ కొనుక్కుని, ఫ్యాబ్రిక్ బయట మనం కొనుక్కుంటాం కదండి షాప్లో, కొనుక్కిని కుట్టుకోవాలనుకుంటే మీరు 2 లేయర్ ఫ్రాక్ మీదే కట్ చేసుకోండి. అంటే ఇప్పుడు సిల్క్ కాకుండా వేరే ఉంటుంది కదా క్లాత్ వచ్చేసి, అలాంటి క్లాతులకి మీరు ఎక్కువ క్లాతు సరిపెట్టాలంటే 2 మడతల మీదే తీయాలి మీరు కోను షేప్ ఇచ్చి. ఓకేనా, 4 మడతలు అయితే ఎక్కువ ఫ్యాబ్రిక్ కొనవలసి వస్తుంది, అలాగే మొయ్యలేరు కూడా మీరు. అంటే ఇంటికాడ ఉండే మన కోసం చెప్తున్నానండి. అదే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి అనుకోండి బాగుంటుంది, వాళ్ళకి లైట్ వెయిట్ కావాలని ఏమి ఉండదు కదా, ఒకవేళ ఉన్న వాళ్ళకి ఇలా కుట్టవచ్చు. అయితే ఈ అంబ్రెల్లా ఫ్రాక్ వచ్చేసి మనకి 2 మడతల మీద తీసుకున్నది మీకు లైట్ వెయిట్గా ఉంటుంది అనేసి, అలాగే 4 మడతల మీద మీరు కట్ చేస్తే అంబ్రెల్లా ఫ్రాక్ వచ్చేసి మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది అనే విధానాన్ని మీకు చెప్పాను. ఓకేనా, ఇదిగోండి నేనైతే లైనింగ్కి అలాగే మనకి శారీకి కూడా ముక్కలు అతికేసాం కదా, పైన ఫ్యాబ్రిక్ కూడా రెండిట్లకి ముక్కలు అతికేసాము, క్రాస్ ముక్కలు. లైనింగ్ అసలు ఫ్యాబ్రిక్ నడుముకి స్టిచ్ వేస్తానండి, 2 కలిపి. ఇదిగోండి మనకైతే బాటమ్ రెడీ అయింది ఒకటైతే, రెండోది కూడా ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి అన్నట్టు. ఇప్పుడు అర్థమైంది మీకు. అలాగే రెండోది కూడా ఈ విధంగానే అతికేసి కింద అయితే లైనింగ్కి ఇలాగా మిషన్తో కుట్టేస్తున్నానండి. ఇక్కడ నేను కుట్టే ఫ్రాక్కి కూడా జిగ్జాగ్ అయితే చేయడం లేదండి, జిగ్జాగ్ లేకుండానే మనకి చక్కగా మనకి ఏమంటారు బయట మార్కెట్లో కొనుక్కుంటాం కదా రెడీమేడ్ ఫ్రాక్స్ వచ్చేసి, వాటి కింద ఏ విధంగా ఫినిషింగ్ ఇస్తారు నీట్గా నిలబడడానికి, ఆ విధానంలో నేను బకరం కాయంతో వేస్తానన్నమాట పట్టి. అదైతే మీరు చూసేద్దరు. ఇదిగోండి నేనైతే ఇక్కడ బాటమ్ 2 కూడా రెడీ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ కొలతలు నీట్గా కుట్టేసుకుందామండి. ఇక్కడ నేను మెడ అయితే వెనకాల మెడ అన్నమాట. ఇదిగోండి ఇది చిన్న సైజు మెడ వచ్చేసి, వెనక మెడ అయితే ముందు తిప్పేస్తాను, తర్వాత ఫ్రంట్ వచ్చేసి తిప్పుతానండి. ఇదిగోండి దగ్గరికి అయితే పెట్టేసాను ఇంకా కెమెరా, చూడండి ఇలాగా వెనక మెడ అయితే వేసేసి లైనింగ్ తిప్పేస్తున్నాను అనమాట. దీనికి వేరేగా మెడ మొక్క అయితే వేయడం లేదండి, చిన్న మెడే కదా, చిన్న మెడలకి ఈ విధంగా లైనింగ్ తిప్పేసి కుట్టేసుకుంటే సరిపోతుంది, మనకి ఏం వాలిపోయినట్టు ఉండదు చిన్న మెడలకి. అదే కొంచెం పెద్ద సైజు మెడ అయితే కొంచెం బకరం పీస్ కానీ లేదంటే లైనింగ్ పీస్ కానీ మొక్క వేసి అతికి కుట్టుకోవాలన్నమాట నిలబడటం కోసం. ఓకేనా, ఇలా చిన్నగా వచ్చినప్పుడు అవసరం లేదు, లైనింగ్ తిప్పేసి చూడండి అక్కడక్కడ కట్ చేశాను వంగడానికి. ఇంకా లోపలికి తిప్పేసి పైన కుట్టు వేసేస్తున్నాను. చాలా సింపుల్గా మనకి బ్యాక్ మెడ అయితే రెడీ అయిపోద్ది. ఫ్రంట్కే మనకి టైం ఎక్కువ పడుతుంది, ఫ్రంట్కి మనం మోడల్ ఒకటి కుట్టాలి, అలాగే బకరం కాయంతో తిప్పుతాను దానికైతే మెడ, అంటే మనకు కొంచెం నిలబడేలాగా అన్నట్టు. ఇప్పుడు అర్థమైంది మీకు. ఇదిగోండి ఇలాగా ఇలా నీట్గా బ్యాక్ మెడ అయితే కుట్టేస్తున్నానండి. అలాగే చుట్టూరు కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ మనకి లైనింగ్కి అటు ఇటు కదలకుండా పైన ఫ్యాబ్రిక్కి ఇంకా లైనింగ్ పట్టుకుని ఉండేలాగా చూడండి. ఈ విధంగా పెద్ద నెంబర్ పెట్టేసుకుని కుట్టు ఈ విధంగా చుట్టూరు కుట్టేసుకోవడమే. మనం లైనింగ్ బ్లౌజులకి ఏ విధంగా అయితే మనం అటాచ్డ్ చేసేసుకుంటామో అలాగే చూడండి. ఈ విధంగా మనకి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిందంటే ఫ్రాక్ ఎంతో సేపు పట్టదండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. అయితే నేను వేసుకున్న వైట్ డ్రెస్ చూస్తారు కదా, ఇది రెడీమేడ్ డ్రెస్ అండి. మరి ఇది అంబ్రెల్లా ఫ్రాకే, ఇలాగే అన్నట్టు ఉంటుంది, అంబ్రెల్లా ఫ్రాక్ కటింగే. అయితే దీనికి 2 మడతల మీద కోన్ షేప్ ఇచ్చి కట్ చేశారనమాట, చాలా తేలిగ్గా ఉంటుంది లైట్ వెయిట్గా. అదే 4 మడతల మీద కోన్ షేప్ ఇచ్చి కట్ చేశారనుకోండి ఎక్కువ ధరలు పెట్టి అమ్ముతారనమాట. మనకి ఈ రెడీమేడ్ డ్రెస్సులు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ సర్కిల్ ఫుల్ సర్కిల్ ఉన్నది ఎక్కువ రేట్ అమ్ముతారు. అర్థమైందా మీకు ఇప్పుడైతే? అదైతే ఎక్కువ డిజైన్లు పెట్టి చేస్తారు కదా. బ్యాక్ పార్ట్ చూడండి రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ రెడీ అయింది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి అయితే నేను ఇలా లైనింగ్ మొక్క వేసేసి మెడ కుట్టేసి కట్ చేస్తున్నాను, అంతే, తిరగవేయను. అలాగే చుట్టూరు కూడా మనకి లైనింగ్ కదలకుండా మనకి బ్యాక్ ముక్కకి ఎలాగైతే వేసామో అలాగే స్టిచ్ వేసేస్తాము.
కుట్టు పెద్ద నెంబర్లో పెట్టుకుని ఓకేనా. నేనైతే ఈ అంబ్రెల్లా ఫుల్ సర్కిల్ గురించి చెప్తున్నాను కదా. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ వైట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మరి సిల్క్ కాదండి, బాగా స్మూత్గా ఉండేది కాదు. మనకేమంటారు జార్జెట్ టైప్ లాగాను మెత్తగాను, అలాగే దళసరగా ఉంది క్లాత్ వచ్చేసి. ఇలాంటి దళసర క్లాత్లు వచ్చేసి మనం ఫుల్ సర్కిల్ కుట్టుకుంటే అసలు మోయలేమన్నమాట, బరువుగా ఉంటుంది అన్నట్టు చెప్తున్నాను మీకైతే. ఇదిగోండి నేనైతే చుట్టూరు ఇలా కట్ చేసి ఇలాగా కుట్టేస్తున్నాను ఓకేనా. మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అనుకోండి, మనం ఫుల్ సర్కిల్ కుట్టుకున్నా పర్వాలేదు. కొంచెం మందంగా ఉండే క్లాతులు వచ్చేసి మనం ఫుల్ సర్కిల్ కుట్టుకోలేమన్నమాట, కుట్టుకున్న మోయలేమన్నట్టు ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం ఇలా 2 మడతల మీద కోన్ షేప్ ఇచ్చి కట్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోద్ది ఫ్రాక్ కూడా. ఇదిగోండి చూడండి ఈ విధంగా చుట్టూరు కూడా నేను స్టిచ్ వేస్తాను కదా. ఇప్పుడైతే సంకలో ముక్కలు మనకి ముడతలు రాకుండా తీసుకుంటాం కదా, ఒక పావించు వరకు, అదిగోండి పావించు వరకు నేను డ్రా చేసి తీసేసుకుంటున్నాను. ఇందాకే కటింగ్లో తీయవలసింది, నేనైతే స్టిచ్చింగ్లో తీసే అలవాటు మేరకు ఇప్పుడు తీస్తున్నాను అన్నమాట. చాలామందికి ఇక్కడే డౌటు, ఏంటి సంకలోను పావించు మొక్క తీయడం లేదంటే అనుకుంటారు, కానీ నేను మ్యాక్సిమం స్టిచ్చింగ్లో తీస్తాను అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసాక ఇక్కడైతే బ్యాక్ ఫ్రంట్ కూడా రెడీ చేసుకున్నాం కదా. మనకి నడుము దగ్గర 1 ఇంచు తీసేయాలండి. ఇలా ఇంచు తీసేయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట. మనకి ఏమంటారు వాలిపోయినట్టు ఉండదు బాటమ్ అతికాక. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాక బ్యాక్ ఫ్రంట్ కూడా పెట్టుకున్నాక ఇక్కడ 1 ఇంచు వరకు నడుము దగ్గర తీసేయాలన్నమాట. టేప్ తోటి ఇలా కొలుస్తున్నాను, 1 ఇంచు కొలుచుకుని చూడండి ఇలా 1 ఇంచు తీసేసుకుంటే క్లాత్ ఇదిగోండి ఇలా కలిపేసి క్రాస్గాను ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా తీసేసుకుంటే మీకు బాటమ్ అతికేసాక ఇలా వాలిపోదన్నమాట, అక్కడ నడుము దగ్గర ఫిట్గా ఉన్నట్టు ఉంటుంది. అందుకని 1 ఇంచు తీసేయాలి. లేయర్ ఫ్రాక్స్ కుట్టినా లేదంటే అంబ్రెల్లా కుట్టినా మీరు ఏ ఫ్రాక్ అయినా కుట్టనివ్వండి, ఒక 1 ఇంచు తీసేస్తేనే మీకు అక్కడ నడుము దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది, బాటమ్ కిందకి వాలిపోకుండా కుట్లు ఓకేనా. ఇక్కడైతే నేను బ్యాక్ ముక్కకి వెనకాల ఏదైతే మనకి డాట్స్ ఉంటాయో అవి అయితే వేసేస్తున్నానండి. ఇవి కొలత వచ్చేసి షోల్డర్స్ మధ్యలోంచి అలా పట్టుకుని వేసేస్తున్నాను అనమాట. షోల్డర్స్ మధ్యలోంచి వచ్చినట్టుగా ఒక హైట్ మెయింటైన్ చేసి 2 డాట్లు వేస్తాను. ఇది బ్యాక్ ముక్క. బ్యాక్ ముక్కకి మనం బాటమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా 2, ఒకటైతే అతికేస్తున్నాను ఇలాగా. ఈ విధంగా ఒకటైతే అతికేస్తే మనకి క్లియర్గా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఇలాగా మనం ఇలా అతుకుతున్నప్పుడు అస్సలు పైన ముక్క కానీ కింద ముక్క కానీ సాగదీయడం పట్టుకోవడం అలాంటివి అస్సలు చేయొద్దు. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ అంటేనే క్రాస్లతో ఉంటుంది కాబట్టి, క్రాస్గా ఉంటుంది కాబట్టి సాగిపోతాయి అన్నమాట. ఇదిగోండి లైనింగ్లో అతికినప్పుడైనా సరే చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. అస్సలు కింద ముక్క పట్టుకుని లాక్కూడదు, పైన ముక్క పట్టుకుని లాక్కూడదు, అలా పెట్టి నీట్గా సర్దుకుంటూ కుట్టాలి అంతే తప్ప మీరు సాగదీసారంటే సాగిపోతాయి. మీకు అప్పుడు నడానికంటే అది ఎక్కువ వచ్చేయడము, కింద బాటం ఎక్కువ వచ్చేయడము, లేదంటే బాటం కంటే నడుము ఎక్కువ వచ్చేయడం అలాంటివి జరుగుతాయి. సాగదీయకుండా కుట్టాలి మీరు ఓకేనా. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ అయితే రెడీ అయింది, పక్కన పెట్టానండి. ఫ్రంట్ తీసుకుని ఈ ఫ్రంట్కి అయితే మధ్యలో నేను ఇది మోడల్ పెడుతున్నాను కదా, ఆ మోడల్కి గాను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకుని అయితే ఇక్కడ మనం లైనింగ్ అతక్క ముందే పైన ఉన్న ఫ్యాబ్రిక్ మీద ఈ మోడల్ పెట్టచ్చు, కానీ ఇది చాలా సిల్కీ అయిన క్లాత్ కాబట్టి నేను లైనింగ్ అతికేసాకే ఈ మోడల్ పెడుతున్నాను. అంటే మీకు పైన ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకుని లైనింగ్ తిప్పుకున్నారనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది, వెనకాల ఖర్చులు గట్ట కనపడవు. కానీ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను పైన పెట్టాను అనుకోండి అలా కట్ చేసి కనపడిపోతుంది అనమాట. అందుకని ఇక్కడైతే నేను ఒకే లెంత్లో నేను ఈ సర్కిల్ ముక్కలైతే తీసుకున్నాను. చూసారు కదా వైట్ వచ్చేసి, వైట్ బాగుంటుంది కదా దీని మీద పువ్వులు కూడా వైట్ వచ్చినాయి అనేసి అందుకని నేను వైట్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఇలా వైట్ తీసుకుని మధ్యలో మనకి కొత్త సారీలో వస్తుంది, మనం గులాబీలు కూడా చేసుకున్నాం కదా, షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, ఆ స్పాంజీని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. స్పాంజీ ముక్కలు కూడా ఒకే సైజులో ఉండాలన్నమాట, అప్పుడు అన్నీ ఒకే సైజు వస్తాయి. చూడండి ఇన్ని నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఎదర అలాగే మెడకి చేతులకు కూడా
ఇవి వేస్తున్నాను అన్నమాట, నీట్గా ఉంటుంది అనేసి. అందుకోసం ఇక్కడైతే 1.5 వరకు మార్కింగ్ చేసుకుని 2 పెడుతున్నాను అన్నమాట. అంటే ఎక్కువ పెట్టేసినా అంత లుక్గా ఉండదు, నీట్నెస్ ఇవ్వదు. 2 సరిపోద్ది. చూడండి ఈ విధంగా ఇలాగా 2 కాడికి మార్కింగ్ చేసుకున్నాను కదా, 1.5 అక్కడికి 2 పెట్టేసుకుని అలా కుట్టేసుకోవడమే. కుట్టేసుకుని మనం రెండో ముక్కను వేసి వెనక్కి తిప్పేద్దాము. అదైతే చూసేద్దాము. ఇవైతే తయారు చేసుకోవడానికి మనకి ఇలా స్పాంజీ కాకుండా క్లాత్తో అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని పెట్టి కూడా మనం తయారు చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది దాన్ని ఉపయోగించి ఇలా నీట్గా తయారు చేసేసుకుని మోడల్ కుట్టేసుకోవడమే. చూడండి మనమైతే 2 ముక్కలు చేస్తాం కదా, ఇంకా ఆ రెండో ముక్కని తీసుకొచ్చి దీని మీద అయితే వేసి నీట్గా ఇలా కుట్టేస్తున్నాను. కుట్టేసి ఇంకా తిప్పేస్తే మనకి మధ్యలో మోడల్ అయితే రెడీ అయినట్టే. తర్వాత వచ్చేసి మెడ దగ్గరికి అయితే వెళ్దామండి. ఇదిగోండి ఈ విధంగా నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవడమే. చూడండి ఇలాగన్నమాట. అయితే ఇలా స్టిచ్ వేసినప్పుడు మీకు మెడ కొంచెం తగ్గుతుందండి. అదైతే నేను లోతు తీస్తాను, చూపిస్తాను. చూడండి ఇలా స్టిచ్ వేసాక పైన కూడా ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా మనకి కుట్లు అవేమీ కనపడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట, కదలకుండా ఇంకా అన్నట్టు. ఇటువైపు కుట్టాం మనం. కుట్టినప్పుడు అయితే అటువైపుకి వెళ్ళినాయి ఇప్పుడు అవి. ఓకేనా? ఇలాగా ఇదిగోండి చూడండి నీట్గా మనకి మోడల్ రెడీ అయింది. ఇక్కడైతే వెనకాలైతే చూడండి ఇక్కడ ఓ కుట్టు వేసేసుకోవాలి మళ్ళీ. మరి ఖర్చులు పైకల ఎత్తిపెట్టినట్టు లేకుండా ఇలాగ చాలా సింపుల్గా చిన్న స్మాల్ డిజైన్ అయినా మీకు చాలా నీట్నెస్ని ఇస్తుందండి. కొంచెం టైం తీసుకుని కుట్టేసుకుంటే మనం ఎప్పుడు కట్టుకున్నా నీట్గా ఉన్నట్టు ఉంటుంది. మనం టైం కేటాయించేది అరగంటే ఇప్పుడు, కానీ ప్రతిరోజు హాయిగా కట్టుకోవచ్చు ఇలాంటి సింపుల్ మేడలు. ఓకేనా? చూడండి ఇలాగ రెడీ అయిపోయాక మెడ కొంచెం చిన్నదైంది కదా, లోపల లోతు అయితే తీస్తున్నానండి, వెడల్పు చేస్తున్నాను అనమాట మెడని. ఎందుకంటే చిన్న ఇంచు ముక్క వెళ్ళిపోయింది కదా మనకి ఏమంటారు మోడల్ కుట్టినప్పుడు, అందుకోసం. చూడండి ఇలాగా ఒక 1/4 ఇంచు వరకు లోతుని తీసానండి. అప్పుడు మనకి గల్లీ పెరిగింది మెడ అయితే. ఇదిగోండి ఇక్కడైతే బకరం పీస్ ఏదైతే ఉందో దాని మీద, అలాగే కింద లైనింగ్ ముక్క ఉందండి, ఇవి 2 పెట్టి దాని మీద అయితే మెడ పెట్టేసి ఇదిగోండి ఇలాగా రౌండ్ మెడ కదా ఇది, అలాగే గీసి వేసి ఇదిగోండి ఈ లెంత్లో ఖర్చు గీసుకోవడానికి ఇలాగా గీసాను అనమాట. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. పైన ముందు ఫ్యాబ్రిక్ మనం బకరం పీస్ని కట్ చేసేసుకుందాము. బకరం పీసు మనకి ఎంత వెడల్పు కావాలో అంత కట్ చేసుకున్నాక దానికి కొంచెం ఎక్కువ కింద లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అసలు మెడ 2 ఒకేలాగా వచ్చేలా కట్ చేస్తున్నాను. మనం లైనింగ్ ఎక్కువ తీసుకున్నది ఈ బకరం పీస్ పైకి వేసేసి కుట్టేసుకోవడమే, కదలకుండా ఉంటుంది మొక్క. ఇలా మెడల్ని డిజైనర్ మెడల్నైనా సరే ఈ విధంగా మనం రెడీ చేసుకుని డ్రెస్సులకు కానీ ఫ్రాకులకు కానీ మనకి మెడలు తిప్పినప్పుడు మామూలుగా లైనింగ్ తిప్పేసిన కంటే, అలాగే లైనింగ్ మొక్క వేసి తిప్పిన దానికంటే ఈ బకరం పీస్ వేసిన దానికి డిఫరెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి, వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది మెడ అలా ఎత్తిపెట్టి నిదానంగా ఉండేలాగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా నీట్నెస్ని కూడా ఇస్తుంది. అందుకే ఎక్కువ బకరం పీస్ని వాడతారు బోటిక్కుల్లోనూ, లేదంటే మనకి బయట షాపుల్లో గట్టా కుట్టేటప్పుడు. మనమైతే ఇళ్ళ దగ్గర కొన్నిట్లకైతే వెయ్యము, ఎందుకంటే ఇక్కడ పెద్ద మనకి ఏమి డబ్బులు ఇవ్వరు, కానీ అన్నీ వేసి మనం బోటిక్ మోడల్లో కుట్టినా తీసుకుంటారు, కానీ డబ్బులు మాత్రం తక్కువ ఇస్తారు. అదే బోటిక్కుల్లో గట్ట అనుకోండి, వాళ్ళు చిన్న ముక్క వేసినా బోల్డ్ ఖరీదు తీసుకుంటారు. మొన్న ఏదో ఒక షార్ట్ వీడియో చూశాను అనమాట. ఇక్కడ చూడండి ఖర్చుకు వదిలేసి 1.5 వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను అవి పెట్టేసి కుట్టేస్తాను. అయితే మొన్న నేను ఒక షార్ట్ వీడియో చూసాను అన్నాను కదా, ఆ షార్ట్ వీడియో చూసి నాకు అసలు మైండ్ అసలు బ్లాక్ అయిందనమాట. అంత విధంగా ఆ ఫ్రాక్ అయితే 1600 తీసుకున్నారంటండి స్టిచ్ వేయడానికి. మనకి ఆ శారీ ఇప్పుడు కడుతున్నారు కదా, ఏమంటారు ఆ శారీ పేరు, అదేనండి నెట్ట తరహాలో ఉండి మెరుస్తుంది కదా ఆ శారీ, ఇప్పుడు ట్రెండింగ్ కూడాను ఏదో అంటున్నారు. ఆ శారీతో కుట్టారన్నమాట ఆ ఫ్రాక్ వచ్చేసి 1600 చార్జ్ చేశారంట. అసలు నేను ఆశ్చర్యపోయాను. అసలు ఎందుకు
1600 ఏముంది, మామూలుగా కుట్టారు, అది కూడా హ్యాండ్స్ ఏం బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టారు అంతే. దానికి 1600 ఎలాగా తీసుకున్నారబ్బా అనిపించింది. అసలు మనం ఇలా చిన్నగా నేర్చుకుని ఇంట్లో మన పిల్లలకి మనం కుట్టుకుంటే మంచిది అనిపించింది. అంత ఎక్కువ తీసేసుకుంటున్నారు మనీ అయితే. ఇంటి దగ్గర అయితే మనకి 400 300 చెప్పినా ఇవ్వడానికి కూడా కష్టపడిపోతారు. అదే బోటిక్లో అనుకోండి, వాళ్ళు వద్దనే ఇచ్చేలాగా ఇచ్చేస్తారు వీళ్ళు. అసలు మాట్లాడరు అనమాట అక్కడైతే. మన ఇళ్ళ దగ్గర అయితే నానా రకాల బేరాలు ఆడతారు. ఇక్కడ మీరేంటి ఎంత కుడుతున్నారు, అక్కడేమో వాళ్ళు తక్కువ కుడుతున్నారు అని చెప్పేసి ఇంకా తగ్గించమంటారు. అంత వేరియేషన్ ఉంటుంది అన్నమాట ఇంటి దగ్గర కుట్టిన వాళ్ళకి బయట వాళ్ళకి అన్నట్టు. ఇందుకే మనం ఈ రోజుల్లో చెప్పాలంటే మన బట్టలు మనం కుట్టుకునేలాగా ఫ్రాకులైనా బ్లౌజులైనా నేర్చుకుని కుట్టుకుంటేనే బెస్ట్. చిన్న మిషన్ తీసుకుని చూడండి, మనకి మెడ అయితే ఫినిషింగ్ బాగుంది కదండి, రెడీ అయిపోయింది కదా. నేను ఇక్కడి నుంచి 3:30కి మార్కింగ్ చేసి డాట్ అయితే వేసేస్తున్నానండి. మనకి ప్రిన్సెస్ కట్ లాగా వచ్చేలాగా ఈ డాట్ వేస్తున్నాను. మామూలుగా మనకి వెనకాల బ్యాక్కి ఎలా వేసామో సాదా డాటు అలా కాదండి, కొంచెం ప్రిన్సెస్ కట్ లుక్ వచ్చేలాగా వేస్తున్నాను అనమాట. హైట్ వచ్చేసి 4 పెట్టుకోవాలండి. హైట్ వచ్చేసి 4కి మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి చూడండి డాట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ సంకలో మధ్యలో మీరు ఇలా సంకని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి వచ్చిన దగ్గర ఒక టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి మీరు ఏదైతే ఈ షేపు కొలత కొలిచారో అది మధ్యలోకి ఇలా కుట్టు వేసిండు ఒక కుట్టు. ఇది ఇంతకుముందు మీకు లేయర్ ఫ్రాక్ కుట్టినప్పుడు కూడా చూపించాను నేను. చాలా సింపుల్గా అయిపోద్ది, మనకి కట్ చేసే పని కూడా ఉండదు, నీట్గా కూడా వచ్చేస్తుంది చూడండి. కాకపోతే కొంచెం ఇబ్బంది పడినట్టుగానే ఉంటుంది మనకు సంకలోకి ముక్కను తిప్పుతున్నప్పుడు. అదే మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా. కొంచెం టైం కేటాయించి చూడండి. రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను సంకలోను. అలాగే ఈ పెద్ద డాట్ కింద నుంచి ఉన్నా కాడే కొంచెం క్లాతులు తీసుకోవాలి, మధ్యలో అవసరం లేదు. ఇదిగోండి మనకైతే డాట్ ఈ విధంగా ఈ వైపును కూడా వేసేసాను. ఇలాగేని 2 డాట్లు అయిపోయాక మనకి ఏదైతే బాటమ్ రెడీ చేసుకున్న రెండో పీస్ ఉందో అది పట్టుకొచ్చి ఇంకా నేను ఫ్రంట్ దానికైతే అతికేస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఫ్రాకు రెడీ అయిపోయినట్టేనండి మ్యాక్సిమం. ఇంకా హ్యాండ్స్ ఒక్కటే మనం అతకాలన్నమాట. చూడండి ఈ బాటమ్ని ఇలా అతికేసి ఇంకా రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. కొంచెం 2 కుట్లుంటే వేసుకోవాలండి, కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంటికాడ కుట్టిన బట్టలకి ఇదే తేడా అండి, మనం చిన్న కుట్టు మీద వేసేస్తాము డబల్ కుట్టు. అందుకని ఎప్పటికీ కూడా ఈ ఫ్రాక్స్ చెక్కు చెదరవన్నమాట. అదే బయట కొన్నామనుకోండి, బయట మనకి షాపుల్లో గట్టాను ఒకే కుట్టు వేస్తారనమాట, అసలు ఊడిపోయినట్టు ఉంటాయి. కొంతమంది వచ్చి కుట్లు వేయమని కూడా అడుగుతారనమాట, అంటే కొత్త డ్రెస్సులు అట్టుకొచ్చి అంత జల్లుగా వేసేస్తారు. అందుకే ఇంటికాడ మనం మిషన్ దగ్గర ఇచ్చి కుట్టించుకుంటామే బోటకీల దగ్గర గట్ట మన దగ్గరను ఇంటి దగ్గరను అవి ఎప్పటికీ ఊడవన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను హ్యాండ్స్ కూడా చివర నేను ఇవి కుడుతున్నాను కదా మోడల్ వచ్చేసి, అయితే హ్యాండ్కి కూడా చిన్న బకరం పీస్ అయితే వేస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం బాగుంటుంది కదా, మనకి నిలబెడుతుంది అన్నమాట చక్కగాను హ్యాండ్ చివర. అందుకోసం వేస్తున్నాను అనమాట చిన్న బకరం పీసు మిగిలిందనేసి వేస్తున్నాను అనమాట. నా దగ్గర చిన్న ముక్కు ఉంటే దాన్నే సరిపెడుతున్నాను ఇంక హ్యాండ్కి, అలాగే ఈ మెడకి, అలాగే కింద నేను జిగ్జాగ్ లేకుండానే ఫ్రాక్కి కుడుతున్నాను కదా, దానికి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. అయితే ఇది చాలా తక్కువ ధరే ఉంటుందండి. మీరు ఒకసారి ఎక్కువ కొనేసుకుంటే హోల్సేల్గా మీకు చాలా రోజులు వచ్చేస్తుంది. నేను ఎప్పుడో కొన్నాను అనమాట ఈ బకరం పీసెస్. అయితే ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేసిందండి, ఇదే లాస్ట్ అన్నమాట డ్రెస్. ఇంకా ఈ బకరం పీస్ అయిపోయింది, కొత్తది తెచ్చుకోవాలి. ఈసారి ఎక్కువ తెచ్చుకుంటాను మళ్ళీ తిరగకుండా అన్నట్టు. ఇదిగోండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. హ్యాండ్కి కూడా రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం 2 షోల్డర్స్ ఈ విధంగా నీట్గా పెట్టేసుకుని అతికేసుకుందాము. 2 మేడలు రెడీ అయిపోయినాయి కదా, మ్యాక్సిమం మనకి రెడీ అయిపోయినట్టే. ఫ్రాక్ వచ్చేసి చూడండి ఈ విధంగా 2 సార్లు స్టిచ్ వేసేసుకోవడమే. ఈ మెడల దగ్గర కొంచెం రఫ్ ఇచ్చేసుకోవాలి, ఎక్కువ రఫ్ ఇచ్చేసుకుంటే అసలు ఓడకుండా ఉంటాయి. ఇంకా మనకి ఆ షోల్డర్స్ వచ్చేసి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుని హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదండి, హ్యాండ్ని అయితే మనం కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రంట్ ఈ విధంగా వేసినప్పుడు మనం చూడండి సంక ఈ వైపు వచ్చింది కదా, ఈ వైపున హ్యాండ్ తీసుకుని హ్యాండ్కి నేను సంకల ముక్క ఇప్పుడు తీస్తాను. మీకు తెలుసు కదా బ్లౌజులు కుట్టినప్పుడు కూడా నేను కటింగ్లోనే తీస్తాను. సంకల మొక్క అనేసి చూడండి ఇలాగా పావించు ముడతలు రాకుండా ఉంటాయి, ఈ ప్లేస్లో పావించి తీసేయాలి సంకల మొక్క. ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ ఉందన్నమాట,
ఇది ఏమంటారు షోల్డరు, రెండో షోల్డర్ ఎక్కువ ఉందని చిన్న ముక్క కట్ చేస్తాను. ఇక్కడైతే మనము కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్నది కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టి ఈ విధంగా కొలుచుకుని చూడండి. చెయ్య కరెక్ట్గా సరిపోయిందా లేదా, మీకు కరెక్ట్గా సరిపోయింది. చెయ్య వెడల్పుని మీరు హ్యాండ్ వెడల్పుని తీసేటప్పుడు మీరు బాడీ సంఖ ఎంత ఉందో కొలుచుకుని పైన ఖర్చుకి వదిలేసి ఎంత వెడల్పు ఉందో కొలుచుకుని ఆ వెడల్పును బట్టే కదా మీరు హ్యాండ్ తీశారు. ఆ విధానంలో మీరు సంఖ డౌన్ని చక్కగా తీసేశారు, సంఖ వెడల్పుని, అదే హ్యాండ్ వెడల్పుని. అందుకే మీకు ఈ బాడీ కూడా కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఆ విధానంలో తీసుకోవాలన్నమాట. మనకి హ్యాండ్ వెడల్పు మొక్క వచ్చేసి ఓకేనా. ఇదిగోండి రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. ఇలా 2 కుట్లు వేసేసుకుంటే అసలు మనకి సంకలో పీకలడం కానీ అలాంటివి ఏం ఉండవన్నమాట. ఇదిగోండి ఇదే ఇలాగా హ్యాండ్ అయితే అతికేసాను కదా, ఈ హ్యాండ్ని అయితే ఇంక ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి, ఇక్కడ ఇంకా ఫిట్టింగ్ కుట్టు అయితే వేసేసుకుందాము. చూడండి ఇక్కడ చూడండి, ఇలా మడత పెట్టుకుని నీట్గాను మనకి ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అది ఇలా పెట్టేసుకుని చెయ్యి చివర లూజుకు టిక్ మార్క్ చేసేసుకుని ఇలా కుట్టేసుకోవడమే. చూడండి ఇలా సరి చేసుకోవాలండి. నీట్గా ఇలా సరి చేసుకుని కొంచెం పాదం రానిచ్చి నీట్గా సరి చేసుకోవాలి. సంకల దగ్గర ఎక్కువ ముఖ్యంగా 2 సంకలు పర్ఫెక్ట్గా ఓ లైన్గా వచ్చినాయో చూసుకోవాలి. ఖర్చులు కూడా పైకి పెట్టుకుని ఇలా నీట్గా సర్దుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ ముడతలు రావడం కానీ టైట్ పట్టేయడం కానీ అలాంటివి జరగకుండా ఉంటాయి. ఇక్కడ సంక కొలత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనకి బ్లౌజులకు కూడా ఈ విధంగానే చేస్తాం కదా, అదే విధంగానే చూడండి ఇలా లైన్గా నీట్గా అన్నీ సర్దేసుకుని ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర కూడా మనకి ఫిట్టింగ్ కుట్టు కూడా కోల్చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి ఓకేనా. ఖర్చులు కూడా పైకి పెట్టుకోవాలన్నమాట. చూడండి నడుము దగ్గర అక్కడికి వచ్చిందన్నమాట, అక్కడికి మార్కింగ్ చేసి ఇదిగోండి ఇలా కుట్టేస్తున్నాను. చూడండి ఈ 4 ముక్కలు కూడా ఈ ఒక్క ముక్కను కూడా వదలకుండా 4 కరెక్ట్గా వచ్చినాయా లేవా అంటే మనకి బ్యాక్ 2 ఫ్రంట్ 2 కదండి. ముక్కల్ని ఇలా సమానంగా పట్టుకుని ఇలా స్టిచ్ వేసేయడమే. ఇది లాస్ట్ కుట్టు అన్నట్టు ఓకేనా. ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్దండి. మనం గట్టి కుట్లే వేస్తాం కాబట్టి 2లోనూ 2.5లో పెడతాం కుట్టు, గట్టి కుట్టే అది. ఒక్క కుట్టేనే సరిపోద్ది. ఎక్కువ 3లో 4లో పెట్టేసి కుట్టేస్తారు బయట రెడీమేడ్ అయితే. చూడండి ఒక కుట్టు సరిపోద్ది, కావాలనుకుంటే 2 కుట్లు వేసుకోండి. ఇక పక్కన వచ్చేసి ఖర్చుకు కానీ వేసేసుకోండి. ఇంకో 2 వైపును కూడా కుట్టేస్తున్నానండి. ఇదిగోండి రెండో వైపుకు కూడా అదే విధంగా ఖర్చుకు గాను 3 కుట్లు అవతలకి వేసాను. ఇక్కడైతే ఒకే కుట్టు ఉంచాను, మిగిలిన ఖర్చుని కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే ఎక్కువ ఖర్చు ఉంచుకున్న బాగోదన్నమాట. డ్రెస్సులు వచ్చేసి ఎక్కువ మనకి డ్రెస్సులు అయినా సరే ఏమంటారు ఇది ఫ్రాక్లు అయినా సరే ఎక్కువ ఖర్చులు ఉంచుకోకూడదు. ఇక్కడ చూడండి చెయ్యి దగ్గర అసలు ఖర్చు ఉండకూడదు ఎక్కువ, ఎందుకంటే అది సిల్క్ కదా పైకి కనపడుతుంది వేసుకున్నప్పుడు. చూడండి ఆల్మోస్ట్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ క్రాసులు తీసుకున్నాకే మనం జిబ్జాగానే చేయించుకోవాలి, లేదా మీరు కింద నేను వేస్తున్నాను ఇప్పుడు పట్టి కింద వేస్తానని చెప్పాను కదా, అదైనా వేసుకోవాలి అంతే తప్ప. ఇది చూడండి 2 షోల్డర్స్ ఇలా పట్టుకుని ఇలా గుంజాలి. ఇలా గుంజి క్లాత్ నీట్గా ఎదుగుండి ఇలా ఫోల్డ్ చేసుకుని కింద చూడండి క్రాసులు ఏ విధంగా వచ్చినాయో ఇవన్నీ కూడా ఇలా లైన్గా సర్దుకుని నీట్గా ఇలా చేతితోటి ఇలా రఫ్ చేసుకుంటూ సర్దుకుని ఒక స్కేల్ సహాయంతో చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని మీరు స్కెచ్ తోటి ఈ విధంగా గీసివేసి కట్ చేసేయాలి. ఇలా క్రాసులు తీసుకోవాలండి. మీరు అంబ్రెల్లా ఫ్రాకు ఎప్పుడు స్టిచ్ వేసినా ఈ క్రాసుల్ని ఇలా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ క్రాసులు చాలామంది కొత్త వారికి తెలియక ఇబ్బంది పడతారనమాట. ఇదిగోండి ఇలా క్రాసులు కట్ చేసేయాలి. ఇంత ముక్క కట్ చేసినారు మీకు తక్కువైపోదా అనుకుంటారేమో, ఏమీ అవ్వదండి. ఇవన్నీ కూడా మీకు పైనుంచి మీకు ఏదైతే బాడీ ఉందో అక్కడి నుంచి బోటు మనకి కింద బాటం నుంచి అన్ని క్రాసులు కిందకి దిగిపోతాయి అన్నమాట. ఆ క్రాసులు అన్నమాట మీ హైట్ ఏమీ తగ్గదు. అలాగే మనం బాటం తీసుకున్నప్పుడు 1 ఇంచ్ ఎక్కువ కూడా తీసుకున్నాం, గమనించారు కదా, అది అందువల్ల అన్నమాట. ఈ క్రాసుల కోసమే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి బాటం తీసుకున్నప్పుడు. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇదిగోండి ఇక్కడైతే మీకు చూడండి నేను ఇది తయారు చేసి పెట్టాను. మీకు చెప్పాను కదా ఇందాక బకరం పీసు అలాగే లైనింగు ఈ విధంగా తయారు చేసేసుకుని దీని మీద వేసి కుట్టేసి వెనక్కి తిప్పేస్తాను అనమాట. మనం మెడ ముక్క ఎలాగైతే తీస్తామో అలాగన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే కొంచెం దారాలు గట్టు ఉన్నాయని కట్ చేస్తాను ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా
ఈ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకుని వెనక్కి తిప్పేసుకోవడమే. దీనికి జిగ్జాగ్ అవసరం లేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మామూలుగా మిషన్తో కుట్టేసుకోవచ్చు, కానీ అంత లుక్ ఇవ్వదనమాట. కొంచెం లుక్గా రావాలి అనుకోవాలంటే కాదు, అనుకుంటే ఈ విధంగా మీరు కొంచెం టైం కేటాయించి మీరు ఇలాగా బకరం పీసును అలాగే ఏమంటారు లైనింగును ఇలాగా స్టిచ్ వేసేసుకుని ముందుగాను మీరు ఎంత లెంతలో వేయాలనుకుంటే అంత లెంత ప్రకారం వేసుకుని వెడల్పు ముక్కని తీసుకుని అప్పుడు పట్టుకొచ్చి దీనికైతే అటాచ్ చేసుకుని వెనక్కి తిప్పుకుంటే మీకు ఎలా ఉంటుందంటే కింద నీట్గా మనకి రెడీమేడ్ డ్రెస్సులకు కూడా ఇలా వేస్తారు. చాలా బాగుంటుంది. మనకి పార్టీ వేర్కి గట్ట వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. నేను మామూలుగా డైలీ వేర్ శారీని కూడా హైలైట్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఫాలో అయ్యామనుకోండి చాలా బాగా వస్తుంది. ఇది సిల్క్ క్లాత్ కానీ అదే మామూలుగా ఏదైనా గట్టి క్లాత్కి వేస్తారనుకోండి ఇది అస్సలు అమేజింగ్గా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. చూడండి చాలా లుక్ కూడా చాలా మారిపోద్ది అన్నమాట దీనివల్ల. నేను ఇప్పటి వరకు ఉన్న ఫ్రాకులన్నీ కూడా జిగ్జాగ్ చేయించేసుకున్నాను అనమాట. కింద నాకు జిగ్జాగ్ మిషన్ లేదు కానీ బయటకు పంపించి చేయించేసుకున్నాను. ఈసారి అయితే జిగ్జాగ్ ఏమొద్దులే ఇలా నీట్గా వేసుకుందాం. కొంచెం టైం పట్టింది. ఒక్కసారి టైం కేటాయిస్తే చాలా రోజులు హ్యాపీగా కట్టుకోవచ్చు కదా, మనకి ఇష్టమైందే కదా ఇదని ఇలా కుట్టి వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి పరికిణీ జాకెట్ కానీ ఏమైనా కుట్టినప్పుడు కూడా ఇలా వేసుకోవాలండి. కింద వేసుకుంటే మీకు చక్కగా నిలబడుతుంది అన్నమాట. నిలబడే తత్వం కింద ఫ్రాక్ ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందండి. నేనైతే ఫస్ట్లో కట్టుకున్నాను, చూసారు కదా మీరు. అదే నేను కింద కుట్టినా కానీ జిగ్జాగ్ చేయించుకున్నా కానీ అంత లుక్ రాకపోను, నార్మల్ శారీకి అంత హైలైట్ అవ్వకపోను. మరి హైలైట్ అయిందంటే కింద ఈ అంచు వేయడం వల్లేనండి. ఇదిగోండి ఫైనల్గా మన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్కి అలాగే మధ్యలోను అలాగే మెడకి ఎలా వచ్చిందో చూడండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్త వారు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కింద అయితే మనం కుట్టాం కదా, ఈ విధంగా వచ్చిందనమాట. ఎంత బాగా ఇది ఆల్రెడీ వేసుకుని మీకు చూపించాను కదా. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.